ఉంటారా వెళ్ళిపోతారా? దానం నాగేందర్ మాటల మతలబేంటి? వెనక్కి వెళ్తారా? కాంగ్రెస్లో కొనసాగుతారా? వరుసగా బీఆర్ఎస్ పైన పాజిటివ్ కమెంట్స్. టెక్నికల్ చిక్కుల్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే. ఇప్పుడు విషయం ఏంటంటే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. బై ఎలక్షన్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది? ఏది ఇది వార్త? ఏడున్నామయ్యా దానం నాగేందర్? దానం నాగేందరుడు ఏడున్నాడు? 3వ పేజీలో అన్నారుగా. ఏమో ఇది ఏడుందలే కానీ ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి ఏంది? దానం నాగేందరు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచిండు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన గెలిచిండు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మనోడికి కళ్ళకి దుంకుడు చాలా ఈజీ అన్నట్టు. మళ్ళీ పిల్లి దుంకినట్టే, ఈ గోడ నుంచి ఆ గోడకు, ఆ గోడ నుంచి అవతల గోడకి, ఇట్లా కామన్ అయ్యేది. ఎందుకంటే గతంలో ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి ఆనాడు చంద్రబాబు ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసిండు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు, కాంగ్రెస్ గెలిచింది. చక్క మరి వెంటనే కాంగ్రెస్లో దుంకిండు. అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ రాగానే మళ్ళీ దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. తుక్కు కొడగొట్టిరు జనం, అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయింది. మన బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లోకి పోయింది. బీఆర్ఎస్లోకి పోయి మళ్ళీ ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినట్టు మొన్న కూడా ఎమ్మెల్యే అయింది. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఏమైంది? అరే పవర్ లేదు, మళ్ళీ ఎట్లా మరి ఏం చేయాలని మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది. అయిపోయి టెక్నికల్గా ఎక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి, 10 ఎమ్మెల్యేలు ఎవరైతే జంప్ అయ్యారో ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ బై ఎలక్షన్ వస్తుంది అంటే ఫస్ట్ పేరు దానం నాగేందర్ది. మరి ఇప్పుడు ఆ ఎలక్షన్ నుంచి తప్పించుకోవడానికా? నువ్వు తప్పించుకునే అవకాశం లేదా బాబు. ఎలక్షన్ నుంచి తప్పించుకోవడానికా లేకపోతే ఇంకేమో తెలియదు కానీ కేసీఆర్ మీద పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నాడు. లేదు ఇంట్లో ఏమైనా మంత్రి పదవి ఇంకోటి, ఇప్పుడు ఈయన మంత్రి పదవి కోసం ఈయన ప్రయత్నం అంతా, మంత్రి పదవి కావాలి ఇంకోటి కావాలని చెప్పి ఈయన ప్రయత్నం అంతా బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని. అందులో భాగంగా దానం నాగేందరు కేసీఆర్ గురించి ఏమో అన్నాడు కదా, ఆయన కోసం అందరూ ఎదురు చూస్తున్నాడు జనమాట. నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు గెలిచిందే ఆ పార్టీలో, నువ్వు అందులోనే ఉండాలా? స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన దాంట్లో తప్పేం లేదట. స్మితా సబర్వాల్ ఈ మధ్య హెచ్సియు ల్యాండ్స్ మీద ఆమె రీట్వీట్లు చేసి కదా పెద్ద చర్చ అవుతున్నది. ఆమె గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్ట్ పెడుతున్నది. ఈయన గవర్నమెంట్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డిని పొగుడుతా ఉన్నాడు. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, ఆయనే కండువా కప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆమె చేసిన దాంట్లో తప్పేం లేదని మాట్లాడుతున్నాడు. నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిపల్లి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. దానిపైన కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. ఇది రేవంత్ రెడ్డి కండువా కప్తివి. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఈయన అట్లే మాట్లాడే ఇంకోరు ఉండండి. గూడెం మహిపాల్ రెడ్డిది అదే పరిస్థితే. కాంగ్రెస్ పార్టీనా డాష్ పార్టీనా అని 2 రోజులు కట్ చేస్తే ఆయన తమ్ముని కొడుకు పెళ్ళి బిడ్డ పెళ్ళికి పోయి హాజరవుతుంది. నువ్వే అంటే నువ్వు ఎండార్స్ చేస్తున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పార్టీ అని.
అసలు మీకు లైన్ ఉన్నదా, ఒక పాడు ఉన్నదా, ఒక 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 ఐడియాలజీ ఉన్నదా? ఇట్లాంటి వాళ్ళని ఇంకా ఎందుకు బేరీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీనివల్ల మీకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా?